మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో గిరిజన పాఠశాలలో బాలికలపై పీఈటీ టీచరు అకారణంగా చేసుకోవడం జరిగింది. విద్యార్థులకైతే కొన్ని గాయాలు అయితే జరిగినాయి. ఇక్కడ ప్రస్తుత పరిస్థితి అయితే పోలీసు బందోబస్తుల మధ్య అధికారులు అయితే విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎంఈఓ కానీ ఇంకా తదితర అధికారులు అయితే వాళ్ళకు పూర్తి వివరాలు అడుగుతున్నారు. వాళ్ళు బయటకు వస్తే కానీ మనకు పూర్తి వివరాలు తెలిసే పరిస్థితి అయితే ఉన్నాయి. ఇక రాత్రి జరిగిన సంఘటన విషయానికి వస్తే పీఈటీ టీచర్ వాళ్ళపై చేసుకోవడంతో విద్యార్థులు అయితే ఎర్లీ మార్నింగ్ అంటే సమయం 4:30 మధ్యలో గోడ దూకి కూడా గేటు బయట నుంచి గోడ దూకి కూడా రోడ్ల మీద బైఠాయించి ధర్నా చేయడం జరిగింది. అయితే వాస్తవ పరిస్థితి తెలుసుకుంటే మాత్రం ఇక్కడ వివిధ జిల్లాల నుంచి గ్రామీణ వాతావరణం నుంచి అయితే పిల్లలు వస్తారు. ఎడ్యుకేషన్లో భాగంగా కూడా వాళ్ళకు ఒక ప్రశాంతమైన వాతావరణంలో బెస్ట్ ఎడ్యుకేషన్ అయితే జరగాలి. కానీ ఇక్కడ టీచర్లు వాళ్ళ పరిస్థితి ఏందో కానీ ఇట్లా అకారణంగా చేసుకోవడం కూడా విద్యార్థినుల పట్ల ఇట్లా చేసుకోవడం ఇది చాలా విచారించదగ్గ విషయం. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ గిరిజన పాఠశాలకు సంబంధించిన ఇప్పటిదాకా దాదాపు ఒక గంట 2 గంటల నుంచి సంబంధిత అధికారులు విద్యాధికారులతో పాటు ఇటు సిఐ ఎస్ఐ గారి లోపల అయితే ప్రిన్సిపాల్తో కొంచెం చర్చలు అయితే జరిగింది. అసలు దానికి సంబంధించిన పూర్తి వివరాలు సార్, అసలు ఈ సంఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, సమస్య ఏంటి చెప్పండి. ఇక్కడ పాఠశాలలో ఉన్న పిల్లల్ని పీఈటీ ఉన్నటువంటి జ్యోత్స్న మేడము కొడుతున్నారు, తర్వాత దూసుగా ప్రవర్తిస్తున్నారు అనేది ఫిర్యాదు మూలంగా ఇక్కడ వాళ్ళు ధర్నా చేసిన మూలంగా ఇక్కడికి రావడం జరిగింది. పిల్లలందరినీ కూడా విచారించడం జరిగింది. చాలా వరకు పిల్లలు పీఈటీ మేడము దురుసుగా మాట్లాడతారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక ఇద్దరు పిల్లల్ని కూడా కొట్టడం జరిగిందని కూడా చూపించారు. అంటే దద్దులు వచ్చే విధంగా కొట్టారు. కొంచెం ఫొటోస్ వీడియోస్ కూడా తీశారు. దీని మీద ఏమంటారు? ఫొటోస్ ఉన్నాయని చెప్పడం జరిగింది, కానీ మాకేవి చూపించలేదు. పిల్లలు కేవలం ఆ పీఈటీ మేడం ఫోన్లో ఉన్నాయన్నారు. ఆ ఫోన్ను ప్రిన్సిపల్ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. రేపు ఆర్సీఓ గారు వచ్చిన తర్వాత వారి సమక్షంలో పూర్తి విచారణ జరుగుతుంది. ఓకే, చూసుకోవచ్చు. సంబంధిత ఎంఈఓ గారు అయితే వివరణ ఇవ్వడం జరిగింది. రేపైతే పూర్తిగా అంటే ప్రిన్సిపాలే కానీ సంబంధిత టీచర్ పీఈటీ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకునే పరిస్థితులు అయితే రేపు సంబంధిత అధికారులు వచ్చిన తర్వాత ఒక కమిటీ వేసి అయితే పూర్తి వివరాలు చెప్తానని ఎంఈఓ గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు సిఐ కొల్లని మొగలి సార్తో మాట్లాడడం. సార్ చెప్పండి సార్, ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చెప్పండి. ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున 5:30 ప్రాంతంలో బద్దెనపల్లి సెంటర్కు కొంతమంది అమ్మాయిలు వచ్చారని మాకు తెలిస్తే అంటే ఇక్కడ పక్కకే ఉంటుంది, స్కూల్ పక్కకే. అంటే అది తెలిసిన తర్వాత మేము వచ్చి ఏంటిదంటే స్కూల్లో వాళ్ళ పీఈటీ టీచర్ కొడుతుంది, లాస్ట్ 1 వీక్ నుండి కొడుతుంది అంటే వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ వాళ్ళ ప్రిన్సిపాల్ గారికి అప్పగించడం అయింది. వాళ్ళు ఎంక్వైరీ చేసి ఆ పీఈటీ టీచర్ని సస్పెండ్ చేసినట్టున్నారు. మేము కూడా ఇప్పుడు పిల్లలతోటి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా మాకు 100 కాల్ చేయడం కానీ లేకుంటే మా సమస్యలు చెప్పమని చెప్పాము. వాళ్ళకు ఒకటి కంప్లైంట్ బాక్స్ కూడా ఇక్కడ పోలీస్ తరఫున ఒకటి సజెషన్ బాక్స్ లాగా కూడా పెడుతున్నాం. వాళ్ళు పేరు రాయకుండా, వాళ్ళు ఎవరైతే పేరు రాయకుండా వాళ్ళ సమస్యను ఇస్తే ఒకవేళ పోలీస్ రిలేటెడ్ లీగల్ రిలేటెడ్ అయితే మేము అది మా పై అధికారులకు పంపించి దానిపైన జరుపుతుంటాము. ఇప్పుడు ఈటీ విషయంలో కేసులు ఏం కాలేదు, వాళ్ళు ఇంటర్నల్గా వెరిఫై చేసుకొని ఒకవేళ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారంటే మేము చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇక్కడ సిచ్యువేషన్ అయితే చూసుకోవచ్చు. విద్యార్థి సంఘాలు అయితే ఈ విషయం మీద మాట్లాడుతుంది. దానికి సంబంధించి చెప్పండి అన్న. ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇక్కడ ఒక టీచర్ అయి ఉండి విద్యార్థులను బెదిరిస్తూ వీడియోలు తీయడం చాలా దురదృష్టకరం. విద్యార్థులు 6 గంటల ప్రాంతంలో రోడ్డు మీదకి రావడం చాలా సిగ్గుచేటని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిజంగా అడగడం జరుగుతుంది. ఇటువంటి విద్యార్థులు చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్డు మీదకి రావడం ఎంతవరకు అది అని వాళ్ళకి ఎంత బాధ ఉంటే రోడ్డు మీదకి వచ్చిందని సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు దాదాపు ఈ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నుంచి ఎన్నో సంఘటనలు జరిగినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని వాళ్ళని అడగడం జరుగుతుంది. నిజంగా ముఖ్యమంత్రి గారు, మీరు మన రాజకీయం మీద కాకుండా విద్యార్థుల మీద దృష్టి పెట్టి వాళ్ళు నిజంగా పేద విద్యార్థులు ఉన్నంత చదువుకునేందుకు తల్లిదండ్రులు కష్టపడి ఏదో మా విద్యార్థులు, మా కొడుకు బిడ్డలు వాళ్ళు ఉన్నంత చదివి పెద్ద
కొలువులో తీర్థనంటే ఇటువంటి కష్టాలు అయితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు గ్రహించాలని సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరొక విద్యార్థి నాయకుడు ఉన్నాడు. చెప్పండి అన్న. వాస్తవానికి ఇప్పుడు చూసుకున్నట్టయితే సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి కూడా సమస్యలు పరిష్కరించిన పరిస్థితులు గత ప్రభుత్వంలో కూడా ఇటువంటి సమస్యలు తలెత్తడం జరిగింది. ఇప్పుడున్న ఏదైతే కాంగ్రెస్ ప్రజాపాలన అని చెప్పేసి విద్యార్థులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి సమస్యలు సాల్వ్ చేయలేని పరిస్థితి ఉంది. ఏదైతే మొన్నటి వరకు కూడా విద్యాశాఖ మంత్రిని కేటాయించలేకపోవడం, ఇప్పుడైతే ఏదైతే గురుకులకు సంబంధించి కొత్త చైర్మన్ కొత్త కమిటీ వేస్తామని చెప్పేసి ఏదో మాయమాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కనీసం ఇటువంటి గురుకుల పాఠశాలలో ఇటువంటి సమస్యలు జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా పట్టించుకోవడం పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి పీటీ అనే వాళ్ళు ఎక్కడ ఉండలేదు. వాళ్ళకి సంబంధించిన ఒక గ్రౌండ్ ఉంటే గ్రౌండ్ లో వాళ్ళ వర్క్ చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ వాళ్ళు ఏదైతే డెసిషన్ మార్చుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రూమ్ లోకి వెళ్ళి వీడియో తీసుకుంటే మళ్ళీ దీన్ని మేము మార్కింగ్ చేసి ఇట్లా కాదని చెప్పేసి అట్లా కాదని చెప్పేసి నీతులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే పీటీ ఉన్నారో ప్రిన్సిపల్ వాళ్ళిద్దరిని కూడా సస్పెండ్ చేసి విద్యార్థులు న్యాయం చేయాలని చెప్పేసి ఎస్ఐపీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే వాళ్ళు చెప్పే విషయాలు ఏంటంటే ఈ క్యాంపస్ లో కూడా పీఈటీ మేడం అనేది మమ్మల్ని అనేక రకాల చిత్రహింసలు పెట్టి మనం దాడి చేసి అనేక దద్దులు వచ్చే విధంగా దాడి చేసి మరొకరు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 550 మంది విద్యార్థులు ఉంటే కేవలం 2 బాత్రూమ్లు ఉంటే ఏ విధంగా విద్యార్థులు జీవితాలు ఉంటాయో అందరూ కూడా మనం అందరూ ఆలోచన చేయవలసింది ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ సంఘటన పరిస్థితిని వివిధ విద్యార్థి సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అంటే తక్షణమే విద్యార్థుల పట్ల వాళ్ళకి తగు న్యాయం జరగాలి. అలాగే కూడా దీనికి సంబంధించిన ప్రిన్సిపాలే కానీ పీఈటీ టీచర్ మీద కూడా తక్షణమే క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, వాళ్ళని సస్పెండ్ చేయాలని కూడా విద్యార్థి సంఘాలు కోరుతున్నారు. కెమెరామెన్ అంజితో భూపతి, సుమన్ టీవీ.